హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ ఈ రోజు నేను వచ్చేసి విజయ్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇది వచ్చేసి మనకు నాగోల్లో ఉంటుంది. మన నాగోల్ శిల్పారామం పక్కనే అన్నమాట. ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ ముందే ఇది పెట్టేశారనమాట. ఇక్కడ మనకు సైకిల్ రాకపోయినా మనకు టూ వీలర్ అనేది నేర్పిస్తారు. విత్ ఇన్ 2 days లో మీకు వెహికల్ అనేది టూ వీలర్ అనేది నేర్పించేస్తామని చెప్పేసి కూడా మనకు ఇక్కడ బోర్డులు అనేది పెట్టేశారనమాట. సో అసలు ఎలా ఉంటుంది, ఏంది అసలు దీని కథ, అవన్నీ తెలుసుకుందాం. ఒకసారి అయితే లోపలికి రండి. మనం అయితే ఇక్కడ లోపల మనం చూడంగానే ఇక్కడ మొత్తం మనకు టూ వీలర్ నేర్పించుకోవడానికి సంబంధించిన వెహికల్ ఉంది కదా, సైకిల్స్, వాటన్నిటికీ ఛార్జింగ్ పెట్టేసి అయితే ఉంది. అండ్ చాలా మంది బయట నేర్చుకుంటున్నారు కూడా. అయితే వచ్చిన వాళ్ళకు వాళ్ళ నేమ్స్ రాసుకొని, లేకపోతే వాళ్ళు వచ్చిన టైం తీసుకొని ఈ వెహికల్ ఇచ్చేస్తున్నారు. ఈ వెహికల్ తోటి వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మొత్తం అనేసి ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారనమాట కోచ్ చేసేవాళ్ళు. అండ్ మొత్తం వాళ్ళు చెప్పిన తర్వాత నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకుంటున్నారు. బయట అయితే చాలా మందే ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం పదండి. అయితే ఎవరికైనా టూ వీలర్ రాకపోయి ఉంటే, నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఎక్కడికైతే రావచ్చు. ఎందుకంటే ఒక మంచి ప్లేస్ అనమాట. మనం ఎవరి ముందైనా ఎవరైనా మనకు టూ వీలర్ అలాంటివి రాకపోతే చాలా మంది ఏమంటారు, అరే నీకు రాదు, అది రాదు, ఇది రాదు అన్నట్టు మాట్లాడుతుంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే మనకు వచ్చిందనుకో చిన్న చిన్న పనులు మనమే చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా మంచి ఆలోచన అనిపించింది నాకైతే. అయితే ఎలా ఉంటుంది అసలు, ప్యాకేజ్ ఏంది, వీటికి సంబంధించి మొత్తం మనం కనుక్కుందాం. వీటికి సంబంధించిన వ్యక్తులతోటి ఒకసారి అయితే రండి. ఇలా అన్నమాట. ఇక్కడ కోచ్ గారు ఏం చేస్తున్నారంటే, నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏంటంటే ఆ వెహికల్ మీద కూర్చోబెట్టేసి ఎలా అసలు బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అనేసి మొత్తం ట్రైన్ చేస్తున్నారు. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళు మొత్తం ఈ సరౌండింగ్ అంతా తిరిగేసి ఇంకా నేర్చుకుంటున్నారు చూడండి అక్కడ. సో అలా అనమాట. దీనికి సంబంధించి చాలా మంది లేడీస్ అయితే వచ్చేసి నేర్చుకుంటా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మొత్తం బ్యాక్ కూడా చాలా మంది వెళ్ళారు. సో ఆల్మోస్ట్ ఇక్కడికి లేడీసే వస్తున్నారు. లేడీస్ వచ్చేసి నేర్చుకుంటున్నారు అనమాట. అండ్ సింపుల్ స్టెప్స్ తోటి ఈజీగా నేర్పించేస్తున్నారు టూ వీలర్ అయితే. అసలు మనకు ఎక్స్పీరియన్స్ లేదు, అసలు మనకు బండి ఎక్కడానికి రాని వాళ్ళు కూడా కొన్ని రోజుల్లోనే నేర్చుకొని వెళ్ళిపోతున్నారంట. చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఒక 15 to 20 మెంబర్స్ అయితే ప్రజెంట్ మన నాగోల్లో ఉన్న విజయ్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ అయితే డైలీ వస్తున్నారంట. సో నేర్చుకొని వెళ్తా ఉన్నారు. చూడండి అలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే చూడండి మీరు, మొత్తం వీళ్ళందరూ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. ఆల్మోస్ట్ అందరు చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉన్నారు. అసలు వీళ్ళకు టూ వీలర్ సైకిల్ కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీళ్ళంతా. బట్ ఆల్మోస్ట్ అందరు ఎంత ఫాస్ట్ గా నడిపేటట్టు వెళ్ళారు చూడండి. రేసింగ్ పెట్టినట్టు వెళ్తున్నారు ఒక్కొక్కరు అయితే. కొంతమంది స్లో అయినా కానీ మిగతా వాళ్ళు చూడండి రేసింగ్ అన్నట్టు వెళ్తా ఉన్నారు. అయితే చాలా మంది అయితే వస్తా ఉంటారు, మెన్స్ అండ్ లేడీస్, బాయ్స్, గర్ల్స్ నేర్చుకుంటా ఉంటారు. సో ఎవరికైనా మంచి ఎక్స్పీరియన్స్ మంచిగా నేర్చుకోవాలనుకుంటే కనుక మనం ఇక్కడ విజయ్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ కి వస్తే సరిపోతుంది. మనకు విజయ్ అంకుల్ అయితే చాలా మంచిగా ఎంతో స్మూత్ గా ప్రేమగా నేర్పిస్తా ఉన్నారు. ఇది వచ్చేసి మనకు హ్యాండిక్యాప్ వాళ్ళకు నేర్పించేది అనమాట. ఏమైనా పోలియో లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫ్రీ సర్వీస్ అనమాట. ఫ్రీగా నేర్పిస్తా ఉంటారు ఇది. అయితే చాలా మందికి అయితే ఇబ్బందులే ఉంటాయి అడగాలన్నా, లేకపోతే హౌస్ వైఫ్ అయితే వాళ్ళ పిల్లలకి నేర్పమంటే ఏంది నీ లొల్లి అన్నట్టు మాట్లాడతారు. అయితే ఇక్కడికి వస్తే ఏంటంటే ఫుల్ ప్లెజర్డ్ గా అంతా వచ్చే వరకు మొత్తం ట్రైన్ చేసి మరి మనకు వీళ్ళు పంపిస్తారు. అంటే 4 steps లో, అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా టూ వీలర్ నడిపిస్తారు. సెకండ్ వచ్చేసి ఇంకో దగ్గర ఉందంటే అక్కడ నేర్పించిన తర్వాత మొత్తం ఓవరాల్ గా వీళ్ళు స్కూటీ ఇస్తారు. ఆ స్కూటీ కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా నడిపిన తర్వాతనే మీ వెహికల్ తెచ్చుకుంటారు. మీ వెహికల్ తోటి మొత్తం వాళ్ళ ముందు రౌండ్స్ మొత్తం సర్కిల్ అంతా వేసిన తర్వాతే మీకు వచ్చినట్టు. సో చాలా మంచి సర్వీస్ ఇది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఆడవాళ్ళనే కాదు, చాలా మందికి ఇప్పటికీ టూ వీలర్ అంటే నడపాలంటేనే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఒక మంచి ప్లేస్ అంటే ఇదే అనుకుంటాను, విజయ్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్. చాలా మంచి సర్వీస్ ఉంది. చూడండి మీరు ఎంత బాగా నడుపుతున్నారు, నడిపే వాళ్ళు కూడా చూడండి. అంటే వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ని బట్టి ఇక్కడ నేర్చుకుంటున్నారు అనమాట. అయితే ఎంత బాగా వాళ్ళు ఫస్ట్ ఎలా అసలు మన బాడీని ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా మనం దాని మీద కూర్చోగలగాలి అన్నట్టు ప్రతి ఒక్కటి చిన్న చిన్న స్టెప్స్ కూడా వీళ్ళు మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
సో నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా ట్రస్టెడ్ గా అనిపించింది. సో ఒకసారి మనం ఏడికైనా ఇదనే కాదు ఎక్కడికైనా మనం ఒకసారి వెళ్ళి అక్కడ మనం చూస్తేనే మనకు దాని గురించి అనేది తెలుస్తుంది. మనం బయట చూసి ఏదో మాట్లాడుకోవడం కాకుండా డైరెక్ట్ ఒకసారి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఈ రోడ్ లో ఉన్న గల్లీలో మొత్తం వీళ్ళే ఉన్నారు, నడుపుకుంటూ ఆ గల్లీ ఈ గల్లీ అన్ని తిరుగుకుంటానే ఉన్నారు. చాలా 4 వీలర్స్ 2 వీలర్స్ చాలా ఫాస్ట్ గా స్లోగా అన్ని వస్తున్నాయి. అయినా వీళ్ళు మంచిగా వాళ్ళ పక్కన ఎవరు లేకుండానే మంచిగా వస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అయితే ఇది వచ్చేసి మనకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. మనం ఎప్పుడైనా రావచ్చు, వచ్చి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ లో మనం దీన్ని మొత్తం అంటే 4000 కట్టిన తర్వాత ఎన్ని రోజులకు వస్తే అన్ని రోజుల వరకు మనం ఇప్పుడు నేర్చుకుండొచ్చు. సో ఇలా ఉంటుంది ఇది మొత్తం. ఇది మనకు ఎక్కడ కనిపించిన వెహికల్ అన్నమాట. హ్యాండికాప్ ఉన్న వాళ్ళకు, ఏమైనా పోలియో లాంటి కాళ్ళు పనిచేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా నేర్పిస్తా ఉన్నారు. ఇది వచ్చేసి ఎక్కడున్నా కానీ ట్రాన్స్పోర్ట్ కూడా అంకుల్ వాళ్ళే చూసుకుంటారంట. అండ్ ఫ్రీగా మొత్తం నేర్పించి వాళ్ళకు ఏదైనా జాబ్ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళకు మంచి జాబ్ కూడా ప్రొవైడ్ చేసే స్థితిలో అయితే అంకుల్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మంచి సర్వీస్ ఇస్తా ఉన్నారు. సో ఇంకా ఏదైనా చెప్పండి మీ గురించి, అసలు ఏంది, అసలు ఎప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలనుకున్నారు అసలు ఇది మీరు? యాక్చువల్ గా నేను ఫస్ట్ పెట్టింది ఫ్రీ సర్వీస్, కార్ డ్రైవింగ్ పెట్టిన. అనాథ పిల్లలకు ఫ్రీగా నేర్పించే ఇట్లాంటిది. యాక్చువల్ గా రైతును, మంచి ఫార్మర్. ఓకే. ట్రాక్టర్ నేర్పించేది. అట్లా ట్రాక్టర్ బాగా చాలా మంది ట్రాక్టర్ అంటే నేర్చుకోలేని వాళ్ళు ఉండేది. అవును. ట్రాక్టర్ నేర్పించడం వల్ల నాకు అవి ఎట్లా నేర్పించాలనేది బాగా తెలిసింది. తర్వాత కారు, ఆ కార్ ఫ్రీ సర్వీస్ కాబట్టి చాలా ఫేమస్ అయ్యింది. తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి పెట్టిన. ఓకే. వాళ్ళే ఈ కార్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడే మాకు 2 వీలర్ కూడా కావాలి, బాగుంది టెక్నిక్, మీ దగ్గర ఉన్న వెహికల్స్ వెరైటీగా ఉన్నాయి. అవును, ఎవరి దగ్గర చూడలేదు మేము. అంతా బెంగళూరు నుంచి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది. ఓకే. నేనంతా బెంగళూరు లో యోలో వెహికల్స్ అని ఉండే, మీకు అర్థమవుతుంది. అవునవును. అప్పుడు అవి తెచ్చి నేర్పించిన. ఓకే. అప్డేట్ అనమాట, నేనంతా తిరుగుతుంటా. మొత్తం తిరిగి మంచి సర్వీస్ ఇస్తున్నా. జబర్దస్త్ సర్వీస్. నేను ఎక్కువ చెప్పుకోను, అదే నాకు అర్థమైంది. నేను స్కానర్ పెట్టి నేను ఫ్రీగా నేర్పిస్తున్నా అనే అది కాదు. అదే సో ఎవరైనా వస్తే వాళ్ళకి మీకు అర్థం అవుతుంది, ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అసలు వీళ్ళు చేస్తున్న సర్వీస్ అంతా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా ట్రస్ట్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, ప్రతిరోజు వీడియోలో కనిపించే నాకే 4 వీలర్ రాదు. అలాంటిది నేను 4 వీలర్ రిపేర్ అంటే అంకుల్ చెప్పిన స్టెప్స్ చక్కగా అర్థమైనప్పుడు కొద్దిగా భయపడుకున్నాడు. అదే నాకేం బేసిక్స్ రావు ఎట్లా అని. కానీ దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ వేరు, దాన్ని బట్టి నేను అతిశయపడను. అప్పులో కూడా వెనక్కి రాకుండా నేర్పిస్తాను. ఓకే. అది కూడా ఫ్రీగా. సో చాలా మంచి సర్వీస్ అంకుల్. ఒక్కసారి మీ అడ్రస్ చెప్పారా మాకు? ఇది నాగోలు ఉప్పల్ మినీ శిల్పారావం అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ మినీ శిల్పారావం కాడికి వస్తే ఒక 50 మెంబర్స్ ఇట్లా కనిపిస్తారు. మీకు కనిపించదు ఇట్లా ఇంత సర్వీస్ ఉంది అని. అవును, ఒక 50 మెంబర్స్ ఎప్పుడు ఉంటారు. అదే ఎనీ టైం మీరు ఎప్పుడు రండి. మీకు రిపేర్ అయిన వెహికల్స్ ఒక 10-20 ఉన్నాయి లోపట. ఓకే. నడుస్తున్న వెహికల్స్ ఏమి ఉంటాయి చెప్పండి? చూసాం కదా ఇందాక 20-25 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓపెన్ ప్లేస్ కూడా దేవుడు మనకు మంచిగా ఇచ్చిండు. ఓకే. ఫ్రీ సర్వీస్ కావడం నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఇది మాత్రమే 4000 తీసుకుంటాం. ఎందుకంటే ఆ కంట్రోలర్ మీరు పడిపోకుండా పెట్టిన కంట్రోలర్ కాస్ట్ పెరిగింది. అంత ముందుకు రేట్ చాలా 3000 ఉండే. ఇప్పుడు ఎందుకు పెరిగింది అని అంటే అవి గోల్డ్ రేట్ పెరిగినట్టు అన్ని పెరిగినాయి, ట్యూబ్ లైట్స్ కూడా పెరిగినాయి కాబట్టి రేట్ పెరిగింది. దానివల్ల ఇప్పుడు 4000. ఎంత మంది ఉంటారు అన్లిమిటెడ్ డేస్? ఎంప్లాయీస్ ఎంత మంది ఉంటారు? 10 మెంబర్స్ 12 మెంబర్స్ ఉంటారు. మీరు లేనప్పుడు కూడా వాళ్ళే మేనేజ్ చేస్తా ఉంటారు, చూపిస్తా ఉంటారు. సో థ్యాంక్ యూ అంకుల్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు కూడా థ్యాంక్ యూ. చాలా మార్నింగ్ వచ్చింది. ఎందుకంటే నార్మల్ గా నేను ఏదో 4 వీలర్ చాలా మందికి నేర్చుకోవాలని ఉంటది, 2 వీలర్ అన్నట్టు అనుకున్నా. బట్ మీరు ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఎంత మంచి హృదయం తోటి వర్క్ చేస్తున్నారు మీరు అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే 4 వీలర్ మనం ఏదైనా నేర్చుకుందామంటే వాళ్ళు ఎంతో కాస్ట్ చేసి మొత్తం హైదరాబాద్ తిప్పుకుంటే ఏదో టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం కాదు, నేర్పిస్తారు వాళ్ళు కూడా. కొంతమందికి తొందరగా గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటది, ఇంకా నేను నేర్చుకోలేనేమో అనుకుంటారు. నా దగ్గర ఫ్రీ అనేసరికి వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ పక్కన పెడతారు. ఫ్రీ అనేసరికి వాళ్ళకి ఏమైతుంది అంటే మళ్ళీ డబ్బులు వేస్ట్, నేను ఇంతే అనేది పోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా నేర్చేస్తారు. అట్లా
అదొకటి. అట్లనే నేను పుట్ట ముందు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు చిన్న వాళ్ళు, అట్లా ఏం కాదు, అందరూ టైం నేర్పిస్తారు. తీసుకుంటారు 3 months అట్లా అని ఏం చెప్పేసి కాదు, వాళ్ళు మరి ఎక్కువ అందరికి సర్వీస్ చేయాలి కదా. ప్యాకేజ్ ప్లాన్ చేసుకుంటారు, అట్లుంటది. అట్లా. సో బట్ మీ దగ్గర అయితే ఒక మంచి సర్వీస్ ఉంది అంకుల్. అసలు కార్ చాబీ తిప్పని కూడా రాదు, చాబీ తిప్పించి కాళ్ళు చేతులన్నీ ఆడించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా 2 wheelers లాంటివి నేర్చుకోవాలనుకుంటే మనకి ఇక్కడనే మన నియర్ బై హైదరాబాద్ లో నాగోల్ దగ్గరనే ఉంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది చూడండి, ఈ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి కూడా మీరు రావచ్చు. కార్ వచ్చాము రాగానే వీళ్ళు ఒక మంచి పాస్ ఇస్తారు మన చేతికి. ఆ పాస్ వచ్చి ప్రతిరోజు చూపిస్తే ఏంటంటే నీది కూడా రావాలి, మన టైమింగ్ టైం రాసుకొని మనం నేర్చుకునే వరకు కట్టుబడి నేర్పిస్తా ఉంటారు. మనకు నియర్ బై వీళ్ళ ఇక్కడ సిబ్బంది, ఇక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళే ఒక 10 members వరకు ఉన్నారు. ప్రతిదీ చూసుకోవడానికి, అంటే ఏదో మన వెహికల్ ఇచ్చి వదిలేస్తారు కాకుండా గల్లీలో నిలబడి ఉన్నారు వాళ్ళు కూడా. మనకు వెళ్ళడం ప్రతిదీ నేర్పిస్తారు. సో ఎవరికైనా నేర్చుకోవాలి అనేసి అనుకుంటే మాత్రం రండి ఒకసారి ట్రై చేసుకోండి. ఎందుకంటే మనం లేదు అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా మంచిగా చాలా స్మూత్ గా డ్రైవింగ్ నేర్పించేస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే నన్నే అయితే చూసారు కదా. ఇది ఈ రోజు వీడియో. మా ఛానల్. థ్యాంక్ యూ.